విజయవాడలో రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులందరూ ఈద్ నమాజ్ ఏదైతే ఉందో ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ముస్లిం సోదరులంతా ఈ ప్రార్థనలో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈసారి ఎలా జరుపుకుంటున్నారు, ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఒక పిలుపునిచ్చింది. ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా దానికి ఆ నిరసనలో భాగంగానే మీరు నల్ల రిబ్బన్ కూడా కట్టుకుని ప్రార్థనలో పాల్గొన్న పరిస్థితి. అవును, ముందుగా అందరికీ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు. అదేవిధంగా అంత పండుగ వాతావరణం అంత సంతోషంగా జరుపుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024లో ముస్లిం సమాజానికి చెందినటువంటి ముస్లిం సమాజ పూర్వీకులకి సంబంధించినటువంటి ఆస్తులు, ఆ ఆస్తులు ముస్లిం సమాజానికి ఏదో ఒక రూపేణ అది మసీదుకి గాని, లేకపోతే దర్గాకి గాని, లేకపోతే ఖబరస్థాన్లకు గాని, లేకపోతే ఆశుర్ఖానాలకు గాని వాటికి దానంగా చేసినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు. ఆ ఆస్తుల మీద బీజేపీ కన్నుపడింది. బీజేపీ ఎప్పుడైతే ఈ ఆస్తులన్నీ కూడా నగరాల్లోకి వచ్చేసినాయి, గతంలో ఇవి గ్రామాలుగా ఉండేవి, ఈ రోజు నగరాల్లోకి వచ్చేటప్పుడు దాని విలువ దాదాపుగా ఈ రోజు 2,30,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అలా అదేవిధంగా 8,00,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ ముస్లిం సమాజానికి స్థలం కూడా లేకుండా, భూమి లేకుండా నిర్వీర్యం చేయాలని ఒక ద్వంద్వ నీతితో, విద్వేషంతో, ముస్లింల పట్ల ద్వేషభావంతో బీజేపీ ఈ రోజు అనుసరిస్తున్నట్టు విధానానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ దేవాలయాలు ఎలాగో ముస్లింలకు మసీదులు అలాంటివి, అలాగే క్రిస్టియన్లకు ఏ విధంగా అయితే చర్చిలు ఉంటాయో అదేవిధంగా అందరికీ ఇది దేశంలో సమానమైన హక్కులు ఉన్నాయి. ఏదైతే ఆర్టికల్ 25, 26 అందరికీ సమానమని చెప్తుందో అదేవిధంగా వర్షిప్ యాక్ట్, ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి 1947కి ముందు ఉన్నటువంటి ప్రార్థనాలయాలు అన్నీ కూడా యథాతథంగా ఉండాలి, వాటి మీద ఎటువంటి దావాలు గాని, ఎటువంటి క్లెయిమ్స్ గాని చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వ నీతి, విద్వేషము, హిందూ ముస్లింలు ఎక్కడ విభేదాలు లేవు, కానీ విభేదాలు కల్పిస్తుంది ఒక అధికార పార్టీ ఎన్డీఏ కూటమి ఈ విధానాన్ని అవలంబిస్తుంది. కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్లు, సిక్కులు ఈ దేశంలో అందరూ కలిసికట్టుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, అందరూ కలిసికట్టుగా అన్ని బిజినెస్ చేస్తున్నారు, అందరిలో ఐకమత్యం ఉంది. కానీ ఒక అధికారికంగా వారిని విభేదాలకు గురి చేసి, వాళ్ళకి అన్యాయానికి గురి చేసి ఒక పక్షం వైపు నిలబడడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. చాలా బాధతో ఈ రోజు చెప్తున్నాము. 25 కోట్ల మంది ముస్లింలు ఈ రోజు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా వారికి థర్డ్ క్లాస్ సిటిజన్షిప్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ అనునిత్యం కూడా ఏదో ఒక రూపంలో ఎన్ఆర్సీ రూపంలో, లేకపోతే వక్ఫ్ బోర్డు రూపంలో, అదే యూసీఈసీ రూపంలో, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశంలో అన్ని మతాలు సమానంగా వాళ్ళ ధర్మాలను ఆచరిస్తున్నాయి. ఆ ధర్మాలను ప్రతి ఒక్కరూ కూడా వారి ధర్మాలను ఆచరిస్తే గొడవలుండవు. కానీ ఒకే ధర్మం ఉండాలి అంటే గొడవలు వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మళ్ళీ యూసీసీ తీసుకొస్తారు. ఈ దేశంలో ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు అందరూ కలిసి ఉండాలని భావిస్తున్నారు. కానీ ఎక్కడ విడిపోవాలి గాని, విభేదాలు గుడి కావాలని గాని ఎక్కడ జరగట్లేదు. కాబట్టి ఈ రోజు మనకు ఏదైతే వక్ఫ్ బిల్ ఉందో దానికి శాంతియుతంగా మేము రిబ్బన్ కట్టుకుని ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక నిరసన తెలియజేశారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు ఉద్యమం. ఇది ఇంతటితో ఆగదు. రేపు గనక బిల్లు గనక పాస్ అయితే రాజ్యసభలో గాని లేక పార్లమెంట్ లో గాని బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళు గనక పాస్ చేసినట్లయితే ఇంకా ఈ ఉద్యమం ఉధృతమవుతుంది. ఈ విధంగా ఈ రోజు ముస్లిం సమాజం ఏదో అణిగిమణిగి ఉందని అనుకుంటున్నారు. కానీ మా న్యాయం కోసం, మా ధర్మం కోసం, అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మేము ఎప్పుడు కూడా పోట్లాడతాం. ఏ విధంగా అయితే ముస్లింలకు అన్యాయం జరిగిందో క్రిస్టియన్లకు అన్యాయం జరిగినప్పుడు కూడా అదే విధంగా పోట్లాడతాం, హిందూకు అన్యాయం జరిగినా కూడా అదే విధంగా పోట్లాడతాం. మేము ఎప్పుడు కూడా దేశం కోసం, ధర్మం కోసం ముందుంటాం. అయితే ముస్లిం సోదరులతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కూడా నల్ల రిబ్బను ధరించి వారికి సంఘీభావంగా ప్రార్థనలో పాల్గొనడంతో పాటు వారికి సంఘీభావం కూడా తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. సార్, ప్రతి సంవత్సరం కూడా మీరు ప్రార్థనలో పాల్గొంటారు, ఈసారి కూడా వారికి సంఘీభావంగా నల్ల రిబ్బను ధరించి పాల్గొన్న పరిస్థితి. ఏదైతే ప్రతి సంవత్సరం గారా రంజాన్ మాసంలో రంజాన్ రోజున ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున మా ముస్లిం సోదరులందరూ గారు ఒక చోట చేరి అల్లాని దీవించి ప్రార్థించి మంచి జరగాలని చెప్పని కోరుకుంటున్నారు. ఈరోజు చాలా
దురదృష్టం పండగ పూటగారా ఈరోజు వాళ్ళకి నిరసన తెలిపే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ గానే ఉంది, దానికి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు కారుకులయ్యారు. ఈరోజు ముస్లిం సోదరులు ఒక మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళకి బాధ కల్పిస్తూ ఈరోజు వాళ్ళ దువ్వాలో గారా ఈరోజు మా ఆస్తుల్ని కాపాడింది అల్లా అని చెప్పనే విధంగా ఈరోజు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారంటే దానికి కారణం ఈరోజు బీజేపీ ప్రభుత్వం, దానికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఒక పక్కేమో మీరు రాష్ట్రంలో ముస్లిం సోదరులకు ఏదో అండగా ఉంటామని చెప్పిన అబద్దాలు చెప్తూ, ఇంకో పక్క లోక్సభలో, రాజ్యసభలో బీజేపీ పార్టీకి ముస్లిం వ్యతిరేకంగా ఏదైతే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఉందో దానికి మీరు మద్దతు ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు, ఈ రోజు కానివ్వండి, ఏ రోజైనా కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రతి ఒక్కరి గారు ముస్లిం సోదరులకు అండగా ఉన్న ఏకైక కుటుంబం ఏదో ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పార్లమెంట్ లో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాం. దమ్ముగా, ధైర్యంగా మా రాజ్యసభ సభ్యులు కానివ్వండి, మా లోక్సభ సభ్యులు కానివ్వండి, ఎటువంటి మొహమాటం లేకుండా మేము వ్యతిరేకించాం. అది తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? జనసేన పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? ఈరోజు మైనార్టీస్ని బాధ పెట్టే విధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తప్పకుండా ఈరోజు మొన్నే ఏదైతే ధర్నా చౌక్ లో మైనార్టీ సోదరులు చేస్తున్న ఒక ధర్నాకి మా పార్టీ తరఫున మా నాయకులందరూ దగ్గర మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మైనార్టీ సోదరికి, సోదరి మన్నకి ఈరోజు అండగా ఉంటారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆస్తుల హక్కుల కోసం, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మేమందరం గారు మైనార్టీ సోదరులు మళ్ళీ ఉంటాం గారి సందర్భం చెప్తూ ప్రతి ఒక్కరి గారు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముస్లిం సోదరులు ఏదైతే ఈ రోజు ప్రార్థనలు ఉన్నాయో అందులో పాల్గొనడంతో పాటు అలాగే ముస్లిం మైనార్టీ వర్గాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అండగా ఉంటారని చెప్పి అవినాష్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్ తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.